హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. యమన్ దేశంలో మరణశిక్ష పడిన కేరళ నర్స్ నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయడానికి మరో 2 రోజుల సమయం ఉంది. దీంతో ఎలాగైనా ఆ ఉరిశిక్ష రద్దవ్వాలని భారతదేశం మొత్తం కోరుకుంటుంది. కానీ సమయం మించిపోతున్న కొద్దీ అందరిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే 2017 నుంచి ఈ శిక్షను వాయిదాలు వేయిస్తూ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూ వస్తుంటే ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఆఖరి గడియల్లో నిమిషా ప్రియ యమన్లోని జైల్లో గడుపుతున్నారు. నిమిషా ప్రియకు క్షమాభిక్ష దక్కి ప్రాణాలతో ఇండియాకు వచ్చేయాలని కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ వేడుకుంటున్నారు. జూలై 16న నిమిషా ప్రియకు మరణశిక్ష అమలు చేయాలని ఇప్పటికే యమన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇచ్చిన తీర్పు ఉత్తర్వులు కూడా ఆమె ఉంటున్న జైలు అధికారులకు అందాయి. ఆమెకు మరణశిక్ష అమలు చేయాలన్నా రద్దు చేయాలన్నా ఇంకా మిగిలి ఉన్నది కేవలం 2 రోజులు మాత్రమే. జూలై 16వ తేదీకి ఆ శిక్ష అమలు చేయడానికి గంట ముందు వరకు ఆమెకు ఆఖరి అవకాశం బ్లడ్ మనీ రూపంలో ఉంది. నిమిషా ప్రియ చేతిలో అనుకోకుండా చనిపోయిన తలాల్ అబ్దో మహదీ కుటుంబం కనుక నిమిషా ప్రియ కుటుంబం నుంచి ఈ రక్తదానం స్వీకరించడానికి అంగీకరిస్తే ఆమెకు క్షమాభిక్ష పెట్టినట్టే. ఇప్పటికే నిమిషా ప్రియను కాపాడేందుకు సేవ్ నిమిషా ప్రియ ఫోరం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తుంది. తలాల్ తరఫున లాయర్లతోనూ సంప్రదింపులు చేస్తున్నారు. $1 మిలియన్ వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మన ఇండియన్ రూపాయల్లో చెప్పాలంటే 8,60,00,000. ఆ బ్లడ్ మనీ స్వీకరించి నిమిషా ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని నిమిషా తల్లి ప్రేమకుమారి, భర్త టామీ థామస్ వేడుకుంటున్నారు. గతంలోనూ ఇలాంటి ఓ కేసులో ఆఖరి నిమిషంలో మరణశిక్ష నుంచి బయటపడిన ఓ వ్యక్తి మన భారతీయుడే ఉన్నారు. అతనిలాగే ఇప్పుడు నిమిషాకు ప్రాణగండం తప్పాలి. గతంలో ఉరిశిక్ష పడి బ్లడ్ మనీ చెల్లించి బయటపడిన ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు పరిశోధిస్తే చాలా ఉత్కంఠ రేకెత్తించేలా ఉన్నాయి. నిజంగా అదో అద్భుతమనే చెప్పాలి. ఎందుకు అద్భుతం అన్నాను అనేది మీరు వీడియో మొత్తం చూశాక మీకే అర్థమవుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి కూడా నిమిషా ప్రియ మాదిరిగా కేరళ వాసే. ఆ వివరాలు వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అప్పుడే మీలాంటి మరెంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా మెసేజ్ అయితే చేయండి. అలాగే నిమిషా ప్రియ కేసులో అసలు ఎక్కడ మొదలైంది, ఏం జరిగింది, ఎలా క్లియర్గా ఇప్పటికే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, న్యూస్ బౌల్ ఛానల్లో. ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చివరిలో కూడా లింక్ కూడా పెడతా. ఇక నిమిషా ప్రియ మాదిరిగానే ఆఖరి నిమిషంలో మరణశిక్ష తప్పించుకున్న ఆ వ్యక్తి ఎవరంటే కేరళలోని కోజికోడ్లోని ఫెరోక్ సమీపంలోని కోడంపుజుకు చెందిన 26 సంవత్సరాల మచిలికత్ అబ్దుల్ రహీం. ఈయన ఆటో డ్రైవర్గా కేరళలో పనిచేసేవాడు. సరిగ్గా 19 సంవత్సరాల క్రితం 2006 నవంబర్లో ఆయన బతుకు తెరువు కోసం సౌదీ వెళ్ళాడు. రియాద్లోని అబ్దుల్లా అబ్దుర్ రహమాన్ అల్ షహరీ ఇంటిలో పనికి కుదిరాడు. అల్ షహరీకి వికలాంగుడైన 15 సంవత్సరాల కొడుకు అనాష్ అల్ షహరీ ఉండేవాడు. రహీం ఆ అబ్బాయికి కేర్ టేకర్గా కూడా ఉండేవాడు. ఆ అబ్బాయికి పాక్షికంగా పక్షవాతం సోకడంతో అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవాడు. ఊపిరి పీల్చుకోవడం, ఆహారం తీసుకోవడం కోసం మెడికల్ ట్యూబ్పై ఆధారపడేవాడు. కేర్ టేకర్గా ఉన్న రహీం డ్యూటీ ఆ కుర్రాడి అన్ని బాధ్యతలు చూసుకోవడమే. ఒకసారి ఆ అబ్బాయిని రహీం కారులో తీసుకుని వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఆ టైంలో ఆ కుర్రాడు కారు ఆపకుండా సిగ్నల్ జంప్ చేసి వెళ్లాలని ఒత్తిడి పెంచాడు. అందుకు రహీం అంగీకరించలేదు. దీంతో ఆ కుర్రాడు ఎక్కువ గొడవ చేయడం ఆరంభించాడు. దీంతో అతడిని వారించాలనే ప్రయత్నంలో రహీం ఆ కుర్రాడిపై కోపగించుకుని ఆ అబ్బాయిని కారులో నెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ అబ్బాయి ముఖానికి ఉన్న మెడికల్ ట్యూబ్ జారిపోయింది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అనాష్ అల్ షహరీ ప్రాణాలు కోల్పోయాడు. ఊహించని ఈ దుర్ఘటనతో రహీం బిక్క చచ్చిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ అబ్బాయిని హతమార్చలేదని, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయాలని ఎక్కువగా మారాన్ చేశాడు. చెప్పినా వినకుండా గొడవ చేయడంతో వారించాలని ప్రయత్నించాను, కానీ అనుకోకుండా ఆ మెడికల్ ట్యూబ్ జారిపోయింది. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇందులో కుట్రకోణం కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కానీ ఏమీ లేదని రహీం నెత్తి నోరు బాదుకుని ఏడ్చాడు. కానీ అతని వాదన ఎవ్వరూ వినలేదు. ఒక ప్రాణం పోయింది. పైగా వికలాంగుడి పట్ల కరుణ, దయ, జాలితో ఉండాల్సింది. అతనికి కేర్ టేకర్గా ఉంటూ ప్రాణాలు తీయడం క్షమించరాని నేరం. నీ నిర్లక్ష్యం వల్లే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడంటూ రియాద్ క్రిమినల్ కోర్టు రహీంకు 2006లో మరణశిక్ష విధించింది. కానీ 2021 వరకు మరణశిక్ష అమలు చేయకుండా న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తూ పొడిగిస్తూ వచ్చారు. దీంతో క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ మృతుడు అనాష్ అల్ షహరీ కుటుంబాన్ని రహీం తరఫు న్యాయవాదులు, మధ్యవర్తులు సంప్రదించారు.
తీవ్రంగా ప్రయత్నాలు ఆరంభించారు. బ్లడ్ మనీ స్వీకరించి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా చేయలేదు గనుక పెద్ద మనసుతో క్షమించాలని రహీం తల్లి వేడుకుంది. అలాగే ఆయనకు మద్దతు తెలుపుతూ కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా లీగల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మొదట్లో రహీంని ఏమాత్రం వదిలేదే లేదని, అతనికి మరణశిక్ష పడాల్సిందేనని మృతుడు అనాస్ అల్ షహరీ కుటుంబం చాలా మొండుపట్టు పట్టింది. కానీ చివరకు 12 ఏళ్ల తర్వాత అతను రియాద్లోని జైలులో మగ్గిపోయిన తర్వాత 2018లో ఆ బాధిత కుటుంబం బ్లడ్ మనీ స్వీకరించడానికి అంగీకరించింది. కానీ వాళ్ళు కోరింది మామూలు మొత్తం కాదు, ఏకంగా 1.5 కోట్ల రియాల్స్, అంటే మన రూపాయల్లో 34 కోట్ల బ్లడ్ మనీ ఇస్తే రహీంకు క్షమాభిక్ష ప్రసాదిస్తామని వాళ్ళు షరతు పెట్టారు. 34 కోట్ల రూపాయలు బ్లడ్ మనీగా కోరడంతో అంత పెద్ద అమౌంట్ తమ వల్ల కాదని రహీం తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకంటే పొట్టకూటు కోసం వేరే దేశానికి పోయి అక్కడ పని చేసుకున్న తమకు 34 కోట్ల రూపాయలంటే ఆషామాషియా, అదేమైనా చిన్న అమౌంటా? ఆమె కాదు, అంత పెద్ద మొత్తం చెల్లించడం కలలో కూడా సాధ్యం కాదని అందరూ అనుకున్నారు. రహీం కూడా ఆశలు వదిలేసుకున్నాడు. కానీ ఇక్కడ నుంచి అసలైన అద్భుతం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలో సేవ్ అబ్దుల్ రహీం పేరుతో చారిటీ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా మలయాళీలో క్రౌడ్ ఫండింగ్ కోసం పిలుపునిచ్చారు. 2021లో నిధుల సేకరణ కోసం సేవ్ అబ్దుల్ రహీం పేరుతో ఒక యాప్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుంచి విరాళాలు కోరారు. మొదట్లో పెద్దగా విరాళాలు రాలేదు. కానీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ కూడా సేవ్ రహీం అని తన వంతు విరాళం ప్రకటించారు. అతడిని రక్షించేందుకు నేను సైతం అంటూ ప్రపంచంలోని మలయాళీలంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నేను మీకు ఇంతకు ముందు అద్భుతమని ఎందుకు చెప్పానంటే, రహీంను రక్షించేందుకు నిధుల సేకరణకు రియాద్లో 75 సంస్థలు, కేరళకు చెందిన కొన్ని సంస్థలు, అలాగే వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్, ఇంకా పలు రాజకీయ పార్టీలు, సామాన్యులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. బాబీ చెమ్మనూర్ లాంటి వ్యాపారవేత్తలు కొన్ని రోజుల తరబడి పలు కార్యక్రమాలు విరాళాల సేకరణ కోసమే నిర్వహించారు. తన ఉత్పత్తులలో కొన్ని ప్రొడక్ట్స్ అమ్మి వాటి ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం విరాళంగా పంపించారు. మరోవైపు రహీం స్నేహితులు, కుటుంబీకులు, గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి సాయం అర్థించారు. 2023 మార్చి 10 నాటికి సేవ్ రహీం యాప్ ద్వారా విరాళాలు వెల్లువెత్తాయి. ఊహించని రీతిలో ట్రస్ట్ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు, భారతీయులు అందరి నుంచి డబ్బులు వచ్చాయి. ఆ విరాళాలు ఎంతంటే ఏకంగా 47 కోట్ల రూపాయలు దాటిపోయాయి. మృతుడి కుటుంబీకులకు డబ్బులు ఇచ్చేందుకు అంగీకార పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం రహీంకు మరణశిక్షను రద్దు చేసింది. బట్ మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. అదేంటంటే గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. బ్లడ్ మనీ చెల్లించినప్పటికీ రహీంకు శిక్ష పూర్తిగా లేకుండా తొలగించేయలేదు. రహీంపై అక్కడి ప్రజా హక్కుల చట్టం కింద కోర్టు మరో కేసు నమోదు చేసింది. ఇది బ్లడ్ మనీ లాంటి ప్రైవేట్ సెటిల్మెంట్లతో సంబంధం లేకుండా సమాజంపై నేరాలుగా పరిగణించి కేసుల్లో తీర్పులిచ్చే మరో ప్రత్యేక విభాగం. ఆ ప్రజా హక్కుల చట్టం ప్రకారం ఎలాంటి శిక్ష పడుతుందో అనే ఉత్కంఠ మళ్ళీ అంతటా నెలకొంది. 13 వాయిదాల అనంతరం ఫైనల్ తీర్పు కోసం 2024లో అందరూ టెన్షన్తో ఎదురు చూశారు. సౌదీ ఎంబసీ అధికారులతో పాటు మన దేశ ఎంబసీ అధికారులు, లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం ఆన్లైన్ ద్వారా రహీంతో మాట్లాడింది. డిఫెన్స్ లాయర్లు, రహీం కుటుంబ అధికారిక ప్రతినిధి సిద్దిక్ తువ్వూర్ జైలు నుంచి కేసు ఆన్లైన్ సిట్టింగ్కు హాజరయ్యారు. బ్లడ్ మనీ చెక్కును అనాస్ అల్ షహరీ కుటుంబ లాయర్కు కోర్టు ద్వారా అందజేశారు. అనంతరం రహీంను క్షమించాలని కోరుతూ మృతుడి కుటుంబ సమ్మతి పత్రాన్ని కోర్టు రియాద్ గవర్నరేట్కు అందజేసింది. ఫైనల్గా మరణశిక్ష రద్దు చేసిన కోర్టు ప్రజా హక్కుల చట్టం కింద రహీంకు 20 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. 2006 నుంచి జైలులో ఉన్న రహీంకు 2026 డిసెంబర్ నాటికి 20 ఏళ్ల శిక్ష పూర్తయి అతను బయటికి విడుదల కాబోతున్నాడు. 34 కోట్ల రూపాయలు 20 ఏళ్ల జైలు శిక్ష అనంతరం ఆయన తన స్వరాష్ట్రం కేరళ చేరుకోబోతున్నాడు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన 47 కోట్ల రూపాయల్లో మృతుడి కుటుంబానికి 34 కోట్ల రూపాయలు చెల్లించారు. 1.5 కోట్ల రిహాల్స్ చెక్కు సౌదీ కోర్టుకు సమర్పించారు. మిగతా 13 కోట్లలో లాయర్ ఫీజులు, ఇతర కోర్టు ఖర్చులు పోగా మిగిలిన 10.5 కోట్ల రూపాయలు చారిటీ ట్రస్ట్ ఖాతాలో ఉంచారు. రహీం తన సొంత రాష్ట్రం కేరళకు చేరుకున్నాక ఈ మిగిలిన డబ్బును వివిధ చారిటీ పనుల కోసం వినియోగిస్తామని ట్రస్ట్ అధికారులు ప్రకటించారు. 34 కోట్ల కంటే ఎక్కువ డబ్బులే ప్రజల నుంచి రావడంతో రహీంతో పాటు ఆమె తల్లి కూడా ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. కంప్లీట్గా ఆశలు వదులుకున్న తమకు ఏదైనా సాధ్యమే అనే వాస్తవం ఈ ఘటనతో రుజువైందనే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఆమె 18 ఏళ్ల తర్వాత తన కొడుకును రియాద్ జైలులో కలుసుకున్నారు. 2026 డిసెంబర్లో ఆయన విడుదల కోసం 1000 కళ్ళతో ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇప్పుడు నిమిషా ప్రియ విషయంలో కూడా మరణశిక్ష అమలుకు గంట ముందు వరకు కూడా శిక్ష రద్దు చేసే అవకాశం ఉంది. కనుక ఆమె విషయంలో కూడా ఏదైనా అద్భుతం జరిగి ఆమె శిక్ష నుంచి బయటపడాలనే కోరుకుందాం. ఇప్పటికే సేవ్ నిమిషా ప్రియ అంటూ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 14న విచారించనుంది. నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ వేసిన ఈ పిటిషన్ కాపీని భారత అటార్నీ జనరల్కు అందజేయాలని కౌన్సిల్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ రాజేంత్ బసంత్కు కోర్టు సూచించింది. ఇప్పటికే నిమిషా ప్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో తమకు తెలియజేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఇప్పటికే సేవ్ నిమిషా ప్రియ అనే పేరుతో పిలుపునిస్తూ ప్రపంచవ్యాప్తంగా విరాళాల రూపంలో 8,60,00,000 సేకరించారు. ఈ డబ్బులను బ్లడ్ మనీ కింద తీసుకోమని చనిపోయిన తలాల్ అబ్దో మహదీ కుటుంబాన్ని వేడుకుంటున్నా ఇంతవరకు అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. సో ఎలాగైనా నిమిషా ప్రియ బయటపడాలని ఆశిద్దాం. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు నిమిషా ప్రియ కేసులో ఏం జరిగింది, అసలు ఆమె కేసులో ఎట్లా ఇరుక్కుపోయింది, ఎప్పుడు ఆ దేశానికి వెళ్ళింది, ఈ మొత్తం ఫుల్ డీటెయిల్గా ఇప్పటికే మన న్యూస్ బౌల్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి.